ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో సుసంపన్నమైన చెట్లు, పూలతూ నిండిన మొక్కలు, పక్షుల గానంతో ప్రతీ ఉదయం ప్రాణం పొందినట్లుండేది. ఆ అడవిలో ఒక జింక, ఒక చిలుక చాలా మంచి స్నేహితులు. జింక చాలా వినయశీలి, శాంత స్వభావం కలది. చిలుక మాత్రం చురుకైనది, మాటల్లో చమత్కారముంటుంది. వీరిద్దరూ ప్రతిరోజూ కలసి అడవిలో తిరిగి, పూలతో నిండిన చెట్ల కింద కూర్చుని మధురమైన మాటలు మాట్లాడేవారు. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవిలోకి ప్రవేశించాడు. అతను బలమైన వల తీసుకుని వచ్చి జింక వెళ్లే దారిలో పెట్టాడు. జింకకు తెలియక ఆ దారినే వెళ్ళింది. అలా వెళ్ళి ఆ వలలో చిక్కుకుంది. వలలో చిక్కుకున్న జింక భయంతో చాలా కంగారుపడింది. ఎంత కదిలినా ఎంత ప్రయత్నించినా వల విప్పుకోలేదు. ఆ జింక స్నేహితురాలు చిలుక దూరంనుంచి చూసింది. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుని వెంటనే అక్కడికి ఎగిరివచ్చింది. భయపడకు జింకా, నేనేదో మార్గం ఆలోచిస్తాను అని చెప్పింది. చిలుకకు తెలివి ఎక్కువ. వెంటనే ఆలోచించింది, ఏంటంటే వేటగాడు తిరిగిరాకముందే ఈ వల విప్పించాలి అని. ఆ సమయానికి చిలుక దగ్గర్లోనే ఉన్న ఒక ఎలుకను పిలిచింది. స్నేహితా, మా జింక వలలో చిక్కుకుంది, దయచేసి నీ పళ్లతో వల కట్చెయ్యి అని అడిగింది. ఎలుక మంచిదే, వెంటనే అంగీకరించింది. ఇద్దరూ కలిసి జింక దగ్గరకు వెళ్ళి వల తినిపించి క్రమంగా జింకను విలుపించారు. ఇంతలో వేటగాడు దారిలోకి వస్తూ కనిపించాడు. చిలుక తెలివిగా ఆలోచించి, జింకా, నువ్వు పక్కనే ఉన్న పొదల్లో దాక్కో అంది. జింక పొదల్లో దాక్కుంది. వేటగాడు దగ్గరకు రాగానే వల ఖాళీగా కనిపించి ఆశ్చర్యపోయాడు. కోపంతో నేలమీద పిడికిలి బాదాడు. కాని దొరికేది ఏమీ లేక వెనక్కి వెళ్ళిపోయాడు. వేటగాడు వెళ్ళిపోయాక జింక పొదలనుంచి బయటకొచ్చి చిలుక, ఎలుకకు ధన్యవాదాలు తెలిపింది. మీరు లేకపోతే నేను ఈరోజు బ్రతికి ఉండేదాన్ని కాదు, నిజమైన స్నేహితులు మీరు అని అంది. చిలుక నవ్వుతూ, స్నేహమంటే సహాయం చేయడమే, నిన్ను కాపాడడం మా బాధ్యత అంది. ఎలుక కూడా స్నేహమంటే మనస్ఫూర్తిగా ఉండటం అని చెప్పింది. ఆ రోజునుంచి ఆ ముగ్గురూ, జింక, చిలుక, ఎలుక విడదీయరాని స్నేహితులయ్యారు. ప్రతిరోజూ కలసి తిరిగి ఒకరికొకరు సహాయం చేస్తూ ఆనందంగా జీవించారు. నీతి: తెలివైన స్నేహితుడు మనకు కష్టకాలంలో ఎంతో ఉపయోగపడతాడు. నిజమైన స్నేహం అంటే కష్టంలో తోడు నిలబడడమే.